బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తంగా కవిత దీక్ష చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం శ్రీశైలం గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు అసలు బాధితులు ఏమంటున్నారో మనకు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందించేందుకు నవీన్ అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. నవీన్, చూస్తున్నాం మొత్తంగా భూదాన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తున్న పరిస్థితి. సో ఇప్పటికీ కూడా బాధితులు పోరాడుతూనే ఉన్నారు. సో బాధితుల వాయిస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు నిర్మాణం చేసుకొని ఇల్లు కట్టుకున్న బాధితులు మొత్తం కూడా ఇప్పుడు ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఉన్నారు. అక్కడ ఇండ్లని ప్రభుత్వం కూల్చేసి రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా బాధితులకి ఒక దారి చూపెట్టని సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు రోజులు గడుస్తున్నా కానీ ఇక్కడే అంబేద్కర్ భవన్లో ఉంటున్నారు. ఎవరో ఒకరు తెచ్చి వీళ్ళకి తిండి పెడితే ఆ తిండి తినుకుంటూ ఇక్కడ నిత్యం కూడా వాళ్ళు ఇక్కడ ఉంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ రాలేదు. అంటే వాళ్ళకి ఏమి ఇస్తాము, ఏం చేస్తాం అనేది ఇప్పటికి కూడా లేదు. మొత్తం వాళ్ళు ఆ ఇల్లు కూలగొట్టే సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వంట సామాన్లు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని బయటకు వచ్చిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఓవరాల్గా ఖమ్మం జిల్లా అంటేనే బాధితులు అంటే వరద బాధితులు, గోదావరికి సంబంధించిన వరద బాధితులు. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఈసారి ఇల్లు కోల్పోయినటువంటి బాధితులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా దాదాపుగా రోజులు గడుస్తున్నా కానీ ఒక భవన్లో మాత్రం వీళ్ళు ఉంది. ఇప్పటికి కూడా వీళ్ళకి స్పష్టమైనటువంటి హామీ రాలే. అయితే నాయకులు ఇక్కడికి వస్తున్నారు, సో వాళ్ళకి హామీ ఇచ్చి పోతా ఉన్నారు. నిన్న కూడా కవిత ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతుగా ఆందోళన చేపట్టింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా ఆ నిరాహార దీక్ష చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. దీక్షని భగ్నం చేసినప్పుడు కూడా తన హైదరాబాద్ తరలించినప్పుడు కూడా హైదరాబాద్లో ఆమె ఈ బాధితుల కోసం న్యాయం జరగాలని చెప్పేసి కూడా దీక్షలు చేస్తుంది. సో ఇక్కడైతే భూదానికి సంబంధించిన ఇల్లు కోల్పోయిన బాధితులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ప్రభుత్వం నుంచి మీకు స్పష్టమైన హామీ వచ్చిందా? ఎందుకంటే కవిత వచ్చింది నిన్న మీతో పాటు ఆందోళన చేసింది, ఇక్కడ రాత్రి కూడా దీక్ష చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు కూడా ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తే అక్కడ మీకోసం దీక్ష చేస్తుంది కదా. సో ఎలా ఉంది స్పందన ప్రభుత్వం నుంచి కానీ కవిత నుంచి కానీ? ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది ఏంటంటే, మీరు ఇవాళ రేపట్లో మీరు వెళ్ళిపోవాలి, ఎంఆర్ఓ వస్తారు, మీ పేర్లు చెప్తారు కొన్ని, వాళ్ళు మీరు ఇక్కడ పేర్లు లేని వాళ్ళు ఈ నుంచి కాల్ చేసి వెళ్ళిపోవాలి, పేర్లు ఉన్న వాళ్ళకి పలానా సార్ చెప్తారు ఆడ వెళ్ళిపోవాలని మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. వాళ్ళు చెప్తారు, మాకు ఎంఆర్ఓ వాళ్ళు చెప్పారని పోలీసు వాళ్ళు చెప్పారు మాకు. అయితే మేము అద్దంతా మాకు ఇల్లు లేని వాళ్ళం, మేము మాకు పేర్లు రాని మేము వెళ్ళిపోవాలంటే మాకు ఏందో కాల్ చేసేయాలమ్మా అని అంటారు. ఇప్పుడు మా వాళ్ళు ఇసాల్ మహారాజ్ అన్న ఎక్కడుండో తెల్లజామున అరెస్ట్ చేసిరు, కవితక్కను కూడా అరెస్ట్ చేసిరు కాబట్టి కవితక్క ఇక్కడున్న ధర్నా అక్కడ హైదరాబాద్ చేస్తానని చెప్పింది మాతోటి. అట్టనే కవితక్క మాట తప్పకుండా అక్కడ ధర్నా చేస్తుంది కాబట్టి అక్కకి మా విప్లవ ధన్యవాదాలు చేస్తున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు అక్కడ ఎన్ని సంవత్సరాల కలిసి ఉంటారు? సో మీ ఇల్లు ఆ రోజు ఏదైతే తెల్లవారుజామున పోలీసులు వచ్చి ధ్వంసం చేసిన సిచ్యువేషన్ కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు కదా, ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? మా ఇల్లు మాకు కావాలి, మేము కోల్పోయిన దగ్గర మా స్థలాలు మాకు రావాలని కోరుకుంటున్నాం. మేము అడిగేది వాళ్ళని ఒక్కటే, మేము ఎక్కడైతే కోల్పోయినామో అక్కడే మా స్థలాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా 100 గజాల భూమి మాకు కావాలి. 15 రోజుల నుండి కూడా నీళ్లు నిప్పులు లేకుండా ఇక్కడే పడి ఉంటున్నాం. నిద్ర లేదు, చిన్నపిల్లలతో బాధపడుతున్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, దోమలు కొడుతున్నాయి. 4 అయిందంటే దోమలు వస్తున్నాయి, వాటర్ లేదు, కరెంట్ లేదు, ఇబ్బందులు పాలవుతున్నాం. ఈ రోజు అన్నం వస్తుంటే కూడా అన్నం వేరే దాతలు దానం చేస్తుంటే అన్నాన్ని కూడా రాకోకుండా అడ్డుకున్నారు మాకు. కానీ మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటికీ మాకేం అర్థం కావట్లేదు. మీకు ఈ 2 రోజుల్లో మీరు ఖాళీ చేయకపోతే దౌర్జన్యంగా మిమ్మల్ని బయటికి పంపించాలని చెప్తున్నారు. అది ఏమైంది ఏందనేది మాకేమీ అర్థం కావట్లేదండి. ఇప్పుడు కూడా మాకేమీ స్పష్టంగా ఏం చెప్పట్లేదు ప్రభుత్వం కూడా. వస్తాయి మీకు ఫోన్లు అయితే వస్తాయి, ఎంఆర్ఓ ఆఫీస్ నుండి చేస్తారు మీకు ఫోన్లు చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, మీకు పట్టాలు ఇస్తారు అని చెప్తున్నారు. కానీ ఎవరికి వస్తున్నాయో తెలియదు, ఎంతమందికి వచ్చినాయో తెలియదు, ఏమీ మాకు తెలియజేయట్లేదండి. ఇప్పుడు ఏదో బతకటానికి మేము వచ్చినాం, ఆ భూమి మీద భూదానం భూమి మీద గుడిసెలు వేసుకున్నాం, ఇండ్లు వేసుకున్నాం, అవి కూలగొట్టారు. మరి కొంతమంది ఇదిగో 2 రోజులలో 3 రోజులలో మీకు ఎంఆర్ఓ ఆఫీసు నుంచి మీకు ఫోన్లు వస్తాయి, వెళ్ళిపోండి. ఫోన్ రీతిగా ఉండవాలని మాత్రానికి అంతకుముందు మేము చెప్పలేదని మా మీద నిందేశారు కదా, ఇప్పుడు మేము చెప్తున్నాం. చెప్పి మిమ్మల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేపిస్తాం అని మధ్యాహ్నం సార్ వచ్చి చెప్పారు. మరి పోయాళ్ళే మేము పోవాలన్నా ఉండాలన్నా మా స్థితిగతులు ఏమిటో మాకు తెలియని స్థితిలో ఉండవు. ఎక్కడికి పోమంటున్నారు, ఏడికి పోమంటున్నారు? మీరు ఏడన్నా పోండి,
ఇక్కడ పోండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి. మీ బాధలో ఏం చెప్పుకుంటారు? మీ బాధలు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఎంఆర్ఓ కాడ ఏం చెప్పుకుంటారో వాళ్ళు ఏం చెప్తారో ఆ ప్రకారం వెళ్ళిపోండి. మీరు అయ్యా మా ఇల్లు కూల్చేటప్పుడు మాకు చెప్పకుండా మా ఇల్లు కూల్చారు అన్నారు కదా, ఇప్పుడు మీకు ముందే చెప్తున్నాం, మీకు వర్తమానం అందిస్తున్నాం. అందుకోసం ఈ 2 రోజులు రేపు ఎల్లుంట్లో ఆ ఫోన్లు వచ్చిన వాళ్ళ వరకు అందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఫోన్ రీతిగా ఉంటే అప్పుడు మేము చూస్తామని అంటున్నారు సార్. ఒక పక్క మీకోసం ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నారు, ఒక పక్క దీక్షలు కూడా చేస్తున్నారు సిచ్యువేషన్ కాబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోమంటారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామంటే ఎట్ట ఉంటాం సార్? పావులల్లో తేళ్లలో కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి పిల్లగాళ్ళ చదువులే మేము ఏడ ఉండం ఏడ ఉంటున్నా కానీ మనకి ఏడ తప్ప ఏడా లేదమ్మా అని పిల్లగాళ్ళని ఏడిపించుకుంటా ఆడున్నప్పుడు మరి ఇప్పటికిప్పుడు వాడు నైట్కి నైట్ వచ్చి కోలు తెంగి ఇప్పుడేటన్న పోయినంటే మళ్ళీ ఏళ్ళకి స్విచ్చులు పెట్టడానికి 300 పేర్లు వచ్చినాయి, 400 పేర్లు వచ్చినాయని రోజు ఒక ప్రకటన ఇయటం. అసలు అవి వచ్చింది లేదు చచ్చింది లేదు. అదేమంటే వామ నీ పేరు వచ్చిందిగా నీకేంది, మా పేరు రాలేదుగా అని మళ్ళీ వీళ్ళు తన్నుకోవటానికి అస్సలు వాడు ఒక్క పేరు కూడా రాలేదు. నిజానికి మొత్తానికి అయితే ఒక 30-40 వచ్చినాయి. వాస్తవానికి అయితే వాడు 300-400 పేర్లు అని చెబుతుండే అవి వచ్చింది లేదు చచ్చింది లేదు. నీకు నిజంగానే వచ్చినాయి అని క్యారెక్టర్కి చెప్పింది లేదు. ఆవాగాలు పోని 300-400 మందికే వచ్చినాయి అనుకుందా వాళ్ళ లెక్కే. మరి 1000 కుటుంబాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళందరూ ఏడు పోవాలి? నైట్కి నైట్ వచ్చి అందరు రోడ్డును పడేసి ఇప్పుడు మరి నువ్వు చెప్పినట్టే 300 మందికే వచ్చినాయి అనుకుందా, మరి 2 రోజులందరూ ఏడు పోవాలి? నీ ఇంట్లో వచ్చి ఉండాలా? మరి వాళ్ళ ఇంట్లో పోయి ఉండమంటే మరి గాడే ఉంటారు. సార్ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళిపోతాం సార్? మేము వెళ్ళిపోయేటోళ్ళం అయితే ఎనాడో పోదు. మేము ఇట్లాంటివి చాలా సార్లు వచ్చి జేసీబీలు పట్టుకొని చాలా సార్లు వచ్చిండ్రండి అదే భూదానం భూమికి. అట్లా వస్తే మేము ఏనాడైనా ఈ నుంచి కదలం, మేము గరీబోళ్ళం వేసుకున్నాం, ఇది భూదాన భూమి అని ఎన్నో సార్లు పంపించేసినామండి జేసీబీలు. దీంతో 4వ సారి 3వ సారి రావటం అప్పటి సాంచి ఎల్లగొట్టేసినామండి. అట్లా అయితే కుదరదని ఆశమాసిగా రావద్దని ఒకసారి బెటాన్ని దించి కూలబొడిచి తీసుకొచ్చి ఈ భవనంలో వేసిండ్రు. వేస్తే మాకు తిన్నరా పన్నరా నీళ్ళున్నాయా వీళ్ళు సచ్చినా బతికినా అని మమ్మల్ని చూసిన దిక్కే నాదుడే లేడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరూ కూడా రాలేదు. ఏమన్నా చుట్టూ యమదూతలు పెట్టినట్టు పోలీసుల బందోబస్తుతోటి మమ్మల్ని ఇళ్ళ ఉంచి వాళ్ళు మాకు చుట్టూ కాపలా ఉన్నారు, ఈ దొంగలని ఇళ్ళ పట్టేసి. అట్లా కూడా బతుకుతుంటే పాపం మాన్యులు అందరూ పార్టీ వాళ్ళు అందరూ అయ్యో పాపం వీళ్ళకి ఎట్లా అన్నం ఎట్లా నీళ్ళు ఎట్లా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసిండ్రు. సరే వాళ్ళంటే సానుభూతి చూపరైరి, మానవత్వం ఉన్న తండ్రులు అన్నము నీళ్ళు మరి మజ్జిగ బట్టలు దోమతేరలు ఇట్లా ఎవరికి చేతనైనంత ఏ సహాయం చేసేటోళ్ళు ఆ సహాయం చేస్తాండ్రు. పునరావాస కింద ఇక్కడ తీసుకొచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. అంబేద్కర్ భవన్లో పెట్టారు, మరి కొంతమంది పక్కన చిన్న బిల్డింగ్ ఉంటే బిల్డింగ్లో పెట్టారు. కానీ ఇది కూడా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు వచ్చి ఇప్పుడు వాళ్ళకి చెప్పారని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఇల్లు కూలగొట్టేటప్పుడు మీకు చెప్పలేదు, సో ఇప్పుడు మాత్రం ఇక్కడ ఖాళీ చేయాలి కాబట్టి మీకు 2 రోజుల ముందే చెప్తున్నాం, మీరు ఇవ్వాలా రేపా అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే ఖాళీ చేయాలి. మీరు ఎక్కడైనా ఉండండి, మాకు సంబంధం లేదు. సో మీకు ఇండ్లు వచ్చే వరకు ప్రభుత్వం మీకు కాల్ చేస్తుంది, వచ్చిన వాళ్ళకి మాత్రం ఇండ్లు ఇస్తాం తప్ప పూర్తిగా మీరైతే ఇదంతా కూడా ఖాళీ చేయాలని చెప్పి చెప్పడంతో కూడా వీళ్ళు ఇప్పుడు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే నిన్న కవిత ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఈ రోజు ఉదయం పూట కవితని ఇక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా కూడా అధికారులు అంటే ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ఉంటే పూర్తిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వీళ్ళకి వచ్చి మద్దతు తెలపడం, అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి వీళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకి భోజనాలు కూడా పెడుతున్నారు. సో అది కూడా అడ్డుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా చుట్టూ పోలీసులని పెట్టి ఒక నిర్బంధంగా వీళ్ళని నిర్బంధించారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. భూములు ఎక్కడైతే మేము కోల్పోయామో అక్కడ మాకు ఇల్లు ఇచ్చే వరకు, మా భూములు మాకు ఇచ్చే వరకు మీ ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైనటువంటి హామీ మాకు ఇస్తే తప్ప మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వసితులు అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. శ్రీశైలం